బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత రచరచ జరుగుతుందనే చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియ ఇంకా ముగియలేదు కాబట్టి స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఇక గౌరవ్ అయితే జాలి పట్టుకున్నాడు. బాల్ పట్టుకుని కాబట్టి ఆ బాల్ని సంజనాకి ఇచ్చాడు. ఇక సంజన రాము రాథోడ్ని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి అంటే, రాము ఏదేమైనా సరే ఒక బెడ్ మీద నలుగురు అబ్బాయిలు నన్ను టార్గెట్ చేసినప్పుడు నువ్వు కనీసం కనికరించలేదు కదా అనేసరికి ఇక రాము రాథోడు మాట్లాడుతూ, సంజన గారు ఆ ప్లేస్లో మా సొంత అక్క ఉన్నా సరే నేను అలానే ప్రవర్తిస్తాను అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చుకున్నాడు సంజనాకి. ఇక సంజన సెకండ్ నామినేషన్లో భాగంగా భరణిని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజను, రాము రాథోడ్ మీకు కెప్టెన్సీ టాస్క్లో ఫేవర్ చేశాడు కాబట్టి మీరు హ్యుమానిటీ గురించి ఎలా మాట్లాడతారో అంటూ సంజన అంటే, ఈలోగా భరణి మాట్లాడుతూ హ్యుమానిటీ గురించి మాట్లాడడానికి మీరు సరిపోరు. ఒక మాట మీరు అన్నప్పుడు ఎదుటోళ్ళు మాట అనేది మీరు తీసుకోవాలి సంజన గారు అంటూ చాలా గట్టిగా భరణి ఎప్పుడూ లేనంతగా సంజనపై విరుచుకుపడ్డాడని చెప్పుకోవాలి. ఇక అంతేకాకుండా మీకులాగా నాకు పార్షియాలిటీ అనేవి తెలియవు అంటూ భరణి ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు తగ్గలేదు నామినేషన్స్లో. ఏదేమైనా సరే సంజన ఎప్పుడు రాము రాథోడ్‌తో అలాగే భరణి అన్నని వెనకాల తిరుగుతుంది. కానీ వాళ్ళని వెనకాల వెన్నుపోటు పొడుస్తుందనే చెప్పుకోవాలి. మరి మొత్తానికి సంజన భరణిని, రాముని నామినేషన్‌లో చేసిన పాయింట్స్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బై. హావ్ ఎ నైస్ డే.